మహిళల వన్డే ప్రపంచ కప్లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో ఫైనల్కి దూసుకెళ్లింది. సెమీఫైనల్ మ్యాచ్లో భారత మహిళలు ఆస్ట్రేలియా జట్టుపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించారు. ఈ విజయంతో భారత జట్టు మరోసారి ప్రపంచ కప్ కిరీటానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది. మహిళల వన్డే ప్రపంచ కప్లో భారత జట్టు ఫైనల్కి దూసుకెళ్లింది. సెమీఫైనల్లో భారత్ బలమైన ఆస్ట్రేలియా జట్టును 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయంతో టీమిండియా చరిత్రని సృష్టించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు మంచి ఆరంభం సాధించింది. ఓపెనర్ లీచ్ఫీల్డ్ 119 పరుగులు, 93 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్స్లు అద్భుతమైన సెంచరీ సాధించింది. ఆమెతో పాటు ఎల్లిస్ ఫెర్రీ 77 పరుగులు, 88 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లు స్థిరంగా ఆడి జట్టుకు బలం చేకూర్చింది. ఇక చివర్లో ఆష్లిన్ గార్డ్నర్ 63 పరుగులు, 45 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లు దూకుడుగా ఆడి స్కోర్ను పెంచింది. బెత్ మూనీ, కిమ్ గాత్, తహిలా మెక్గ్రాత్ కూడా కొంతమేర సహకరించారు. చివరికి ఆస్ట్రేలియా జట్టు 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లు శ్రీచరణి, దీప్తి శర్మలలో 2 వికెట్లు తీసి కీలక సమయంలో బ్రేక్ ఇచ్చారు. అలాగే క్రాంతి గౌడ్, అమన్జోత్ కౌర్, రాధా యాదవ్ ఒక్కో వికెట్ తీసి జట్టుకు తోడ్పడ్డారు. తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఆరంభంలో కొంచెం ఒత్తిడిని ఎదుర్కొన్న మధ్య ఓవర్లో జెమిమా రోడ్రిగ్స్ 127 నాటౌట్, హర్మన్ ప్రీత్ కౌర్ అద్భుతమైన బ్యాటింగ్తో జట్టును గెలుపు దిశగా నడిపించారు. ఈ ఇద్దరి మధ్య జరిగిన కీలక భాగస్వామ్యం భారత్కు విజయానికి పునాది వేసింది.